ఏ డే అట్ ప్లస్ అకాడమీ ఇంకా ఆ రోజైతే లాస్ట్ డే అనమాట. సో 30 డేస్ మాస్టర్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు మ్యామ్ చేత శారీ మెజర్మెంట్స్ బాడీ మీద ఎలా తీసుకోవాలనేది చెప్పించుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఆ రోజే లాస్ట్ డే కదా అని చెప్పేసి ఇంక అందరం కూర్చొని అలా చేస్తూ ఉన్నాం అనమాట. అసలు ఈ 30 డేస్ ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కాలేదు. చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. మళ్ళీ నాకు నా కాలేజీ రోజులైతే గుర్తొచ్చాయి. సేమ్ అదే విధంగా మార్నింగ్ ఎప్పుడో కాలేజీకి పోవడం, మళ్ళీ సాయంత్రం రావడం అలా ఉండింది. సో ఇక్కడ కూడా అలానే 30 డేస్ మార్నింగ్ పోయామా మళ్ళీ ఈవినింగ్ వచ్చామా అన్నట్టు. సో సేమ్ అలానే ఉంది. కాకపోతే ఆ కాలేజీలో ఎంజాయ్ చేసాము చదవకుండా. ఇక్కడైతే అలా కాకుండా సో మనకి ఇదొక సెకండ్ లైఫ్ అన్న ఉద్దేశంతో ప్రతి డేని చాలా ప్రొటెక్టివ్గా ఏ రోజు కూడా వేస్ట్ చేయకుండా ఉన్న 30 డేస్ బాగా యూటిలైజ్ చేసుకున్నాము. అందరం వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట. మా డేస్ కాలర్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజుతో ఇంకా రారు. సో మాకైతే ఇంకో 3 డేస్ అయితే ప్రాక్టీస్కి అయితే ఇచ్చారు. కాకపోతే ఇంకా వాళ్ళు దూరం కదా రాలేమని చెప్పేసి ఈ రోజుతోనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమైతే ఇంకొక 3 డేస్ ఇక్కడే ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత వెళ్దామని చెప్పేసి అయితే ఉన్నామన్నమాట. ఇంకా ఆ రోజైతే అప్పుడే అయిపోయిందా, ఇంకొక 30 డేస్ ఉంటే బాగుండేమో, ఇంకా ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. చాలా మెమరీస్ ఉన్నాయి. నా బీటెక్లో ఎన్ని మెమరీస్ అయితే ఉన్నాయో ఈ ప్లస్లో కూడా అన్ని మెమరీస్ అయితే ఉన్నాయి. సో ఏడుపులు, పెడబోపులు, ఇష్టాలు, కష్టాలు, సంతోషాలు, మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అండ్ నా లైఫ్లో ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను అంటే ఈ ప్లస్లో జాయిన్ అవ్వడమే. అండ్ మ్యామ్ గురించి కూడా ఎంత చెప్పినా ఏదో మోసేసినట్టు ఉంటుందే కానీ నిజంగా ఎంత గుడ్ పర్సన్ తను. సో ఎంత సపోర్టివ్గా ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడడము, ఎంత ఎదిగిన ఒదుగుండాలనేది మ్యామ్ చూస్తే అనిపిస్తుంది. ఎంత పేషెన్స్గా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా సీ బాబాయ్, టేక్ కేర్.